ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నటువంటి పర్సన్ పేరు నాన్వేష్. అతను అన్వేష్, నాన్వేషణ అని గూడా ఏదో ఉన్నట్టుంది. అతను తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరు. 95% ఆఫ్ తెలుగు పీపుల్‌కి అతనెవరో తెలుసు. అంత ఫేమస్ అతను. సో, ఇతను మనం అనుకునేంత మంచోడు గాదా, ఇతను గూడా ఎన్నో రకాల దారుణాలు, తప్పులు చేస్తున్నాడు అనేటువంటి అలిగేషన్స్ ఇప్పుడు తెర మీదకొచ్చాయి. ఎప్పుడొచ్చాయి? ఈ లోకల్ బాయ్ నాని, లేకపోతే బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి ఇలాంటి వాళ్ళ గురించి తెర మీదకి రావడం, వాళ్ళు అరెస్ట్‌లవ్వడం. ఇట్లాంటి సందర్భంలో ఇతను తనను తాను గుడ్ పర్సన్‌గా పోర్ట్రే చేసుకుంటున్నాడనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వీడు కూడా వెధవే అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని కొంతమంది తెర మీద తీసుకొచ్చారు. వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ కంటే ముందు ఇతను చేసినటువంటి పనులేంటి. కొన్ని ఇయర్స్‌గా ఇతను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు 'విక్రమాదిత్య' మీకు గుర్తుంటే గతంలో బాగా ఫేమస్ యూట్యూబర్. అతని దగ్గర నుంచి వైఎస్ అని యాదవ్ లాంటి వాళ్ళని అతను క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ మాత్రం మీరు ప్రమోట్ చేయకండి ఒక సందర్భంలో మన వైఎస్ అని యాదవ్ ఒక మదర్‌ని కూడా తిట్టాడు. డెఫినైట్‌లీ అట్లాంటివి మనం యాక్సెప్ట్ చేయము. క్రిటిసైజ్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇతను కూడా ఏమన్నా చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ కూడా మనకెక్కడ కనిపియదు. బట్ అతని మాటలు మాట్లాడే విధానంలో కొన్ని కొన్ని సార్లు నోరు అదుపులో పెట్టుకోకుండా జారిపోయినటువంటి సంఘటనలు కొన్నున్నాయి డెఫినైట్‌లీ. అది ఎవరికైనా సహజం. అది అతను చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళలో కూడా 100% కరెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు 'బయ్యా సన్నీ యాదవ్' అంత లెవెల్‌లో సంపాదించి ఎంతోమంది ప్రాణాలు తమను తాము చంపుకుని ఆత్మ డాష్‌లు చేసుకోవడానికి ఆ పదం వాడకూడదు యూట్యూబ్‌లో. చేసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తిని అతన్ని వరస్ట్‌లో టాప్ పెడితే నేను, మీరు అన్వేష్ వీళ్ళందరం గూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత తప్పులు చేసేటువంటి సందర్భంలో మనం ఉంటాం. మనం ఎవరం గూడా 100% గుడ్ గాదు. మనం ఎవరం దేవుళ్ళం కాదు. సో, ఇందులో భాగంగా ఒక్కొక్కసారి సనాతన ధర్మాన్ని తిట్టాడని, ఒకసారి ముస్లిమ్స్‌ని తిట్టాడని, ఈ కైండ్ ఆఫ్ అలిగేషన్స్ అన్వేష్ మీద ఖచ్చితంగా ఉన్నాయి. ఆయా సందర్భం వచ్చినప్పుడు అన్వేషా, ఇంకొకళ్ళ మనం నేనా, మీరా తొక్క తీసేయాల్సిందే ఎవరైనా సరే. మనం ఒక కైండ్ ఆఫ్ పోర్ట్రేయల్ రాంగ్‌గా ఎళ్తున్నప్పుడు వాళ్ళ పట్ల డెఫినైట్‌లీ హార్ష్‌గానే బిహేవ్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి. కానీ ఈ సందర్భం వేరంటున్నా నేను. ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మాన్నో, ముస్లింనో, క్రిస్టియానిటీనో రిలీజియన్ రిలేటెడ్ థింగ్‌ని అన్వేష్ అయినా, బయాస్ అన్ని యాదవ్ అని ఇంకొకళ్ళైనా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు దాన్ని ఎత్తి చూపించేద్దాం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. దాన్ని మనం ఆళ్ళని కావాలంటే బ్యాన్ చేద్దాం. కానీ ఈ టాపిక్ వేరు. ఇది కొంతమంది పిల్లలు అమాయకంగా అందులో ఇరుక్కుపోయి తెలియని ఏజ్‌లో 13 ఏళ్ల నుంచి 20, 21 ఏళ్ళకి ఏముంటది ఆళ్ళకసలు మైండ్ సెట్. అప్పు చేసి మరి దాంట్లో డబ్బులు పెట్టి ఫస్ట్‌లో 2000, 3000 వచ్చేలా చేస్తారు. యాప్ డిజైన్స్ అట్లా ఉంటాయి. యాప్ అనేసరికి బెట్టింగ్ యాప్ అనేసరికి క్రికెట్, సాకర్ అనుకుంటారు. కాదు అందులో రకరకాల జూదాలుంటాయి. స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ నిజం అనుకుని డబ్బులేసుకొని ఫస్ట్‌లో డబ్బులొచ్చి ఇంకా వస్తాయి నాకని ఇంకా అప్పు చేసి పెట్టేవాళ్ళుంటారు. సో, ఇదంతా ఒక దందా, ఒక మాఫియా లాగా నడుస్తా ఉంటది. దీనికి తగ్గట్టు బ్యాక్ ఎండ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ రూమ్ నిండా డబ్బులు పరుచుకొని ఏటీఎంకెళ్ళి డబ్బులు పెట్టి నేనిప్పుడే కొట్టేందుకు డబ్బులొస్తున్నాయి నాకని కలర్ గేమ్ అని రకరకాల స్కాములు చేసేటువంటి జనాలున్న ఈ టైంలో డెఫినైట్‌లీ అతన్ని మనం అప్రిషియేట్ జేయాలి. ఏ విషయంలో ఎంతవరకు అంటే ఏ వ్యక్తినైనా సరే మనం ఒక కేటగరికల్‌గా క్రిటిసైజ్ చేయాలి. కేటగరికల్‌గా మనం అప్రిషియేట్ చేయాలి. 'నరేంద్ర మోడీ' గావచ్చు, 'రాహుల్ గాంధీ' గావచ్చు, 'జగన్' గావచ్చు, 'చంద్రబాబు' గావచ్చు, 'పవన్ కళ్యాణ్' గావచ్చు, 'కేసీఆర్', 'రేవంత్' గావచ్చు. అక్కడి నుంచి మన హీరోలు 'చిరంజీవి', 'ప్రభాస్', 'మహేష్ బాబు' ఎవరినైనా అలాగే మన ఇండ్లలో ఉండేవాళ్ళు, మన ఫ్రెండ్స్, మనకు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఎవరినైనా సరే కేటగరికల్‌గా క్రిటిసైజ్ చేయాలి. కేటగరికల్‌గా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలని నా ఉద్దేశం. సో, కేటగరికల్‌గా ట్రెండింగ్ టాపిక్ ఇది కాబట్టి, ఈ టాపిక్ వరకు చూసుకుంటే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఛానెల్ ఏవైతే ఉందో అతను ఆహ్, బెట్టింగ్ యాప్స్‌కి మొదటి నుంచి కంప్లీట్‌గా వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాడు. ఆ విషయం వరకు అతను డెఫినైట్‌లీ మనందరం అప్రిషియేట్ చేయాలి. మిగతా కథ అతను ఏదైనా తప్పులు చేసి ఉంటే, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అదే కేటగరికల్‌గా అతన్ని మనం క్రిటిసైజ్ చేయాలి. అది ఎవరికైనా వర్తిస్తది. నేను మిమ్మల్ని చేసేప్పుడు, మీరు నన్ను రేపొద్దున్న ఏదైనా ఇష్యూ చేసేప్పుడైనా ఎవరికైనా సరే కేటగరికల్ ఒక ఇష్యూ వరకు ఈ వ్యక్తి చెప్పింది కరెక్ట్. పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. మనం మాట్లాడేటువంటి వందల విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఈ పాయింట్ ఓకే. ఈ పాయింట్ వరకు ఈడు చెప్పింది కరెక్టేరా! కానీ ఈడు ఈ విషయంలో హిపోక్రెట్‌లా బిహేవ్ చేశాడు. లేకపోతే ఈ పాయింట్ వరకు ఈడు చెప్పేది తప్పురా! ఈ విషయాల్లో ఇతను బాగా బిహేవ్ చేస్తాడు. ఇట్లా కేటగరికల్‌గా మనం ఉంటే బావుంటదని నా ఉద్దేశం. సో, అన్వేష్ మీద అనవసరమైనటువంటి థింగ్ అంటే అసందర్భమైన థింగ్, అన్నెసెసరీ అనవసరం అని నేను అనకూడదు. ఆ వర్డ్ వెనక్కి తీసుకున్నా. బట్ ఇర్రెలవెంట్ టు ద టాపిక్ టు ద కరెంట్ సిట్యుయేషన్ తీసుకొచ్చి అతను అప్పుడెప్పుడో ఏదో అన్నాడు సనాతన ధర్మాన్నో, ముస్లిమ్స్‌నో, క్రిస్టియన్స్‌నో లేకపోతే బయ్యస్ అని ఏదో మదర్‌ని తిట్టాడు. ఇట్లా సంబంధం లేని థింగ్స్‌ని తీసుకొస్తున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళని డెఫినైట్‌లీ ఈ విషయం కేటగరీ వరకు అప్రిషియేట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ వాడొద్దు, ప్రమోట్ చేయొద్దు. వాటి వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. మనుషులు తమను తాము చంపుకుంటున్నారు. ఆత్మ డాష్‌లు చేసుకుంటున్నారు అని ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చి ఎక్కువగా పోర్ట్రే చేసిన ఆ అబ్బాయే. ఆ విషయం వరకు, అంశం వరకు, ఆ కేటగరీ వరకు డెఫినైట్‌లీ ఆటిని అప్రిషియేట్ చేయాల్సిందే నా దృష్టిలో.